వర్షాకాలం వచ్చిందంటే చాలు వణుకే. ఏజెన్సీ గ్రామాల ప్రజల కష్టాలు అంతా ఇంత కాదు. చినుకు పడితే రోడ్లన్నీ చిత్తడిగా మారాల్సిందే. ఆదివాసీ జనాలకు నరకం తప్పడం లేదు. భయం గుప్పిట్లో మగ్గుతూ అత్యవసర పరిస్థితుల్లో దేవుడిపై భారం మోస్తూ కాలం వెళ్లదీస్తున్నారు స్థానికులు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, లో లెవెల్ వంతెనలు ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే ఉన్నాయి. వాగులు ఉప్పొంగడంతో వర్షాలు తగ్గే వరకు బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులన్నీ నత్తనడకన కొనసాగుతున్నాయి. బాగా రోజుల నుంచి బ్రిడ్జి అవుతలేదు. ఇంకొకటి ఏంది, రాకట పోకట చాలా ఇబ్బందికరంగా ఉంది. బడికి పోయేట స్కూల్ పిల్లగాళ్ళు కానీ ఇతర వస్తువులు తెస్తేందుకు అటు నుండి 30-40 కిలోమీటర్ నుంచి దూరం రావాల్సి వస్తుంది. బురద మళ్ళీ వాగు వస్తే అసలు దాటలేకపోతున్నాం. దయచేసి మీరు ఏమన్నా ఉంటే త్వరగా చేసేటట్టు ప్రయత్నించండి. 14 సంవత్సరాలు అయితే బ్రిడ్జి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు అయితే కంప్లీట్ కాలేదు. తనకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దగ్గరగా 2006 నుంచి స్టార్ట్ అయిన ఈ బ్రిడ్జి ఇప్పటి వరకు కూడా పూర్తి కాదంటే మన దురదృష్టమో మరి జిల్లా యంత్రాంగం యొక్క వైఫల్యమో తెలవడం లేదు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇదే సమస్య. నేను ఇప్పుడు కాలేజీ పూర్తి అయింది, నాది టోటలీ డిగ్రీ గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ అయింది. అయినా కూడా నా పిల్లలకు కూడా ఇదే సమస్య ఎదురవుతున్నది. మేము చిన్నప్పుడు అటొక డ్రెస్ ఇటొక డ్రెస్ మార్చుకుంటుండే. నా తోటి విద్యార్థినులు ఆడవాళ్ళు ఇటొక డ్రెస్ ఉంచుకొని ఇటు దాటిన తర్వాత ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకోవడం, మీ దురదృష్టం అనేది మాకు ఎల్లకాలం ఉంటుందో. మరి సమస్యల గురించి మేము ప్రతిసారి విలేకరులతోటి వీళ్ళతోటి చెప్పడమే కానీ ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు 18 నెలల్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదు. ఏదైతే 2014లో 8,40,00,000తో ఇప్పటి వరకు అవి కేటాయించిన ఆ డబ్బులతోటి మొన్నటి వరకు పని చేయడం జరిగింది. ఆ పనులు ఆ డబ్బులు ముగించడంతో ఆ కాంట్రాక్టర్ కూడా ఈ డబ్బులు కూడా అయిపోయాయి. ఇక నేను కూడా వెళ్ళిపోతాను, ఈ రీఎస్టిమేషన్ శాంక్షన్ కూడా రావట్లేదని వెళ్ళిపోవడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద అస్సలు శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈయన ఉన్నన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా గుండి బ్రిడ్జిపై మన ఫోకస్ పెట్టాక మరి గుండి బ్రిడ్జిని సందర్శించిన రోజులు లేవు. జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈ యొక్క గుండి బ్రిడ్జిని పూర్తి చేసి మా గ్రామస్తుల కష్టాలు తీర్చాలని గ్రామస్తులుగా కోరుకుంటున్నాం. కరంజివాడ కెరమెరి మండలానికి సంబంధించినటువంటి కరంజివాడ బ్రిడ్జి కావచ్చు, లేదు వాంకడి మండలంలో, తిరియాని మండలంలో ఇట్లా మండలాలు కలుపుతూ ఉన్నటువంటి బ్రిడ్జిలను కూడా ఏళ్ల తరబడి, ముఖ్యంగా జిల్లా కేంద్రానికి కూతబెట్టు దూరంలో ఉన్నటువంటి గుండి బ్రిడ్జ్ ఇప్పటికే తెలంగాణ కురిసినటువంటి వర్షాలకు కూడా ఒక ఆటో కొట్టుకుపోయినటువంటి చూసాం. బ్రిడ్జిలు కంప్లీట్ కాకపోవడం ఫలితంగా గత్యంతరం లేక వాగులు దాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ తిరిగి వస్తే 30-40 కిలోమీటర్ల అదనం భారం పడుతుంది. కాబట్టి అది నష్టం జరగకుండా దాటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని ఫలితంగా ఆ మనుషుల ప్రాణాలు పోతా ఉన్నాయి. మనుషుల ప్రాణాలు పోతుంటే కూడా ఆ అధికారులు పట్టించుకోవడం లేదు. వెంటనే బ్రిడ్జిలను పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆయా గ్రామాల ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తాం. కరమూరి మండలంలోని అనార్పల్లి, కరంజివాడ గ్రామాల మధ్య గల లక్మాపూర్ బ్రిడ్జి, ఆసిఫాబాద్ మండలంలోని గుండె బ్రిడ్జి, వాంకిడి మండలంలోని కనర్గాం, కాగజ్ నగర్లను కలిపే బ్రిడ్జిల నిర్మాణాలు నేటికి పూర్తి కాలేదు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుండె బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమై 17 ఏళ్లు గడిచాయి. నేటికే పిల్లర్ల దశలోనే పనులు సాగడం నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఏజెన్సీ గ్రామాలకు రవాణా కష్టంగా మారింది. ఎప్పుడు ఏ వాగు ఉప్పొంగుతుందో, ఏ వరద ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. వానాకాలం ఆదివాసీ గ్రామాలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయి ఊర్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఎవరైనా అనారోగ్య పాలైనా ఆసుపత్రికి తీసుకెళ్లలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ఆదివాసులు. భారీ వర్షాలకు ప్రజలు జిల్లా కేంద్రానికి కానీ మండల కేంద్రానికి రావాలంటే వాగులు దాటి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ప్రజల ప్రాణాలను అరచేతులు పెట్టి దాటి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే కెరమేరి మండలంలోని లక్మాపూర్ ఏదైతే వాగుందో ఆ వాగు దాటి రావాలంటే ప్రాణాన్ని అరచేతులు పెట్టి రావాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ ఇప్పటికే 2-3 ప్రాణాలు కూడా, అంటే ఎమర్జెన్సీ వలన 2-3 ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గుండి బ్రిడ్జి కూడా నేటి వరకు కూడా అది అసంపూర్తిగా ఉంది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం మారుతుంది తప్ప ఈ బ్రిడ్జీలు అనేది మారినటువంటి పరిస్థితి ఉంది. ఇది జిల్లా ప్రజలకు శాపంగా కనబడుతుంది. అదే సందర్భంలో కూతవేటు దూరంలో ఉన్న తుంపెల్లి వాగు కూడా బ్రిడ్జి అలానే అసంపూర్తిగా ఉంది. దీనివల్ల గత వర్షాకాలంలో 2 ఆ వాగు గల్లంతై కొట్టుకోవడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ బ్రిడ్జీలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులో తెచ్చే విధంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నాకు 2 వీలర్ ఉంది, రోజు వాగులో పెడుతున్నా. అది దానికి సామాను పేర్స్ పాటు ఉంటాయి కదా. బ్రిడ్జి కడితేనేమో సంవత్సరానికి ఒక్కటిసారి వాడుకుంటా. వాగులు అయితే రోజు పోతాయి, 3 నెలలకోసారి పోతాయి, నెలకోసారి పోతాయి స్పేర్ పార్ట్స్. వాళ్ళు ఇది కార్పొరేట్ సంస్థ కుమ్మక్కై రాజకీయ నాయకులు, ఈ వ్యాపారులు నా బండికి సంవత్సరానికి ఒక్కొక్క పెట్టేది నైనరు. ఇప్పుడు సంవత్సరానికి 4 నైనర్లు ఎత్తన్నా. నేను ఎంత ఖర్చు పెడతానా, గవర్నమెంట్కి ఎంత ఇస్తానా? అందువల్లనే వాళ్ళు బ్రిడ్జి చేయలేకపోతారు. ఏది కానీ రోడ్డు కానీ, అది మన గుండి బ్రిడ్జి కానీ ఈ బ్రిడ్జి కానీ. మా పల్లెలు దాదాపు ఒక 8 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇలా మనకు కాజ్నార్ మండలకు, ఆసిఫాబాద్ మండలకు అటాచ్ అయ్యి ఈ మండలంలో ఒక వెహికల్ ఆలోచించండి ఎంత ఖర్చు పెడతారు ఈ రోడ్ సౌకర్యం లేక. సార్ మీ బండి రోడ్డు మీద ఉండి టైర్ వేయాలంటే 8 రోజులు పడుతుంది. మాకు సంవత్సరం ఒక టైర్ పడుతుంది. రాజకీయ నాయకులు వస్తారు, చూస్తారు, పోతారు. గమ్మత్తుగా ఏంటంటే కళ్ళకింపైన మట్టుకు చూస్తారు, పోతారు. ఏ రాజకీయ నాయకులు అయినా కానీ, అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఇంకే ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు ఉన్నాయి మట్టికి, అంతే. చేసేదంటే ఏమీ లేదు ఆడ. ఇటు కానార్కు పోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది వైఎస్ రాజశేఖర పునాది వేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలోనే ఆగి ఉన్నది. ఎవరైతే చూసినా కానీ ఈ వాగు కానార్ మధ్యన ఆసిఫాబాద్ నియోజకవర్గం కానార్ నియోజకవర్గం మధ్యన ఉన్నది కాబట్టి ఎవరు పట్టించుకుంటలేరు. ఈ బీజేపీ లీడర్ అని ఎంపీ అయినా పట్టించుకున్నా, ఎవరు పట్టించుకున్నా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది, ప్రాణాలు ఊపిరిలో పెట్టుకుంటాను. వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బంది. ఈ ఆసిఫాబాద్ కానార్ మా ఊరు నుంచి ఇటు పోవాలంటే 14 కిలోమీటర్లు. ఇది బ్రిడ్జి ఉంటే లేకుంటే తిరిగిపోవాలంటే 50 కిలోమీటర్ అవుతుంది. మధ్యన ప్రాణ అపాయం ఉంటుంది.